నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాది రాజవు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాథుడా, జీవజలముల పొక్క ఎత్తకు నన్ను నడిపిన కాపరి. పాదములు దాచుకొని యవన ప్రాయంలోనికి నడిపించిన దేవా, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బంధువుల సమక్షంలో ప్రభువ మా ప్రియ సహోదరి తల్లి గారి కుటుంబము ఈ ప్రాంతంలో తండ్రి మరి కార్యక్రమాన్ని ఏర్పరచుటకు నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి తండ్రి మరి వారి మేనమామలు పాప యొక్క మేనమామలను బట్టి మేనతలను బట్టి వారి తాతగారిని బట్టి కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి బంధువర్గం అంతటిని మీరు సంపూర్ణంగా దీవించి నీ కృపలో బలపరిచినందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో తండ్రి విధంగా మార్చి నీ దేవుడిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి చెదము హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము, ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంగములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. స్తుతి గానము చేసే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేసే మంచిది. కొన్ని చరణాలు మాత్రమే. స్తుతి గానము చేయుటయే మంచిది, నక్షత్రముల సంఖ్యలో ఆయనే నియమించును, నక్షత్రముల సంఖ్యలో ఆయనే నియమించును, వాటి కన్నీయ పేరును పెట్టుచున్నవాడని, వాటి కన్నీయ పేరును పెట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో పరిశుద్ధ గ్రంథము నుండి హెస్కేల్ గ్రంథము 16వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాము. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి, నీ రక్తంలో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పుతిని. నీవు నీ రక్తంలో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పుతిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలు అయితివి. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించే ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానమైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రమును నీకు ధరింపచేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనాల బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కునకును పోగులను నీ తలకు కిరీటములు పెట్టించి తిని, ఇలాగు బంగారముతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిస్నారయు పట్టును విచిత్రపు పుట్టుపడి గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారం ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందుతివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము మరి పరిపూర్ణము కాగా అన్ని జనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించుతూ వచ్చింది. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. దేవుని పరిశుద్ధ వాక్యం జీవిస్తున్నారు. ఈ దినం ప్రభా ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి వందనము స్తోత్రములు చెల్లిస్తున్నా. కొన్ని పాటల ద్వారా మిమ్మల్ని స్థుతించి గణపరిచి ఉంటే కృపను నాయన మా అందరికీ మీరు దయచేసినందుకే వందనములు. అవును ప్రభా, ప్రత్యేకంగా ఈ కూడికలో రమేష్ను అలాగే తండ్రి చేసే ఎమ్మెల్యేను ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. అవును ప్రభా, ఇంతకాలము భార్యల నుండి మీరు యవన దశలోంచి వీళ్ళని తీసుకొచ్చిన విధానం కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. దేవా, నాయన ఇంతవరకు మీరు కాపాడే దేవుడు, ఇంతకుముందు కూడా మీ కాపుదల మీ భద్రత నాయన మీ దయచేయమని ప్రార్థిస్తున్నా. అలాగే తల్లిదండ్రులు ప్రభా బిడ్డను నాయన తండ్రి క్రమంగా మరి భక్తిలో పెంచే ఆ కృప తల్లిదండ్రులకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇక్కడ నాయన మీ దాసుని మీ శిలోచాట్న మరుగుపరచండి. మీ దాసునిలో మీరుండి మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా నాతోనూ మాతోనూ అలాగే వీళ్ళతోనూ మీరు స్పష్టంగా మాట్లాడండి.
ఆ మాటలు ప్రభువా, ఈ మాటలు వెనుక జీవము కలిగిన ఆ మాటలు నిష్ఫలంగా వెనుకకు మళ్ళక పంపబడిన కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా. ఈ కూడిక ఆరంభించిన మొదలుకొని ముగించే వరకు మీ తోడుంచండి. ప్రతిదీ క్రమంగా మర్యాదలు మీరు జరిగించమని వేడుకుంటున్నా. ప్రత్యేకంగా నాయన ప్రీతి కొరకు ప్రార్థిస్తున్నా. మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఇది మీద జీవితం తండ్రి మీకు నమ్మకంగా యథార్థంగా మీ బిడ్డ జీవించినట్లు సహాయం చేసి మీ కుటుంబాన్ని మమ్మలను అలాగే మీ దాసుని మీ దయగలిగిన కృపగలిగిన స్థూలకు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. శక్తిమంతుడు అయిన మా యేసు ప్రభువా, పరిశుద్ధుడైన స్తోత్రాలు. తండ్రి, మీ ప్రియ కుమార్తె అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారిని మరి వారి తల్లిదండ్రులు రమేష్ గారు మరి ఎమ్మెల్యే గారు వారి కుమారుడు వారిని ప్రేమించి ఎమ్మెల్యే గారి యొక్క తల్లి గారి కుటుంబం నుండి వారి బ్రదర్స్ వారి తమ్ముళ్ళు ప్రభువ వారి మద్దలు వారి యొక్క కుటుంబం తండ్రి వారు ప్రేమించి తీసుకుని వచ్చినటువంటి నూతన వస్త్రములను మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఎంతో ప్రేమతో మీ ప్రియబిడ్డలు మరి కుటుంబానికి బహుకరిస్తూ ఉన్నారు. వారు ప్రేమతో తీసుకొచ్చిన విధానమును బట్టి వారిని దీవించండి. వీటిని స్వీకరించి ధరించుతున్నటువంటి మీ ప్రియబిడ్డలకు సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదమును క్షేమమును మీరు కలగజేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకొని ఈ కార్యక్రమంలో ఈ నూతన వస్త్రములు ఈ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చి దీవించమని యేసు దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పెట్టి ఫస్ట్ పాట వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వారమహిమమ్మో నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. ఏ పాటి వారమహిమేమో మమ్మెంతగానో ప్రేమించావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చు. ఆరాధ్య దైవమా స్తుతి పాత్రుడా, నా జీవనాధారం నీవే ప్రభు. ఆరాధ్య దైవమా నీ మందిరావరణములో ఒక దినము గడుపుట నాకు పరిశుద్ధాలయమందు నివసింపగోరువారు పరలోక రాజ్యమందు పరవశింతురు. ఆరాధ్య దైవమా స్తుతి పాత్రుడా, నా జీవనాధారం నీవే ప్రభు.
కాకపోతే ఏంటంటే బలంగా పెట్టారు కాబట్టి తప్పదు. రాకపోతే వాళ్ళే వస్తారు వాళ్ళు. కాకపోతే ఏమనుకుంటారంటే అయ్యో ప్రేమతో చూసినా కూడా రాలేదు కదా అనుకుంటారు. వస్తే ఏంటంటే ఏం పాడాలని ఒక పాట. ఈ పాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతుంది. దయచేసి పాట చేస్తే నేను సాగట్లేదు లేదు అనేది భావించారు. నేను ఎక్కువగా పాడలేదు. నేను రాస్తున్న పాటలు మాత్రమే పాడగలుగుతాను. వేరే పాటలు నాకు రావు. కనుక చెప్పారు కాబట్టి ఎప్పుడెప్పుడో 10 సంవత్సరాల్లో పాడిన పాట ఎంతవరకు వస్తే అంతవరకే పాడేస్తాను. దయతో మంచి మనసుతో చెల్లించాలేమో అనే అభ్యంతరం. నా పాట నీవే యేసయ్యా, నా మాట నీవే మెస్సియా, నా పాట నీవే యేసయ్యా, నా మాట నీవే మెస్సియా, నా మనసు నా మమత నీవే యేసయ్యా, నా పాట నీవే యేసయ్యా, దీనుడనైనా దరిద్రుడనైనా దయ చూపినావు దయచేసినావు, దీనుడనైనా దరిద్రుడనైనా దయ చూపినావు దయచేసినావు, నా జీవితం నీకు అంకితం, నా జీవితం నీకు అంకితం, మారన్నా యేసుదేవా, నా పాట నీవే యేసయ్యా, నా మాట నీవే మెస్సియా, నా మనసు నా మమత నీవే నీవే యేసయ్యా. నమ్మకం కలిగిన మా ప్రియపరులకు తండ్రి, మా యేసయ్య పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం కలిగిన వందనాలు ఇచ్చిన ప్రభావ, ఇదిగో నేను యొక్క మధ్యాహ్న కాలమందు ప్రభావ మీ ప్రియుడు ఎమ్మెల్యే రాని రమేష్ వారిని దీవించి ఆశీర్వదించి గర్భఫలముగా ఇచ్చిన వెళ్ళింది బట్టి ప్రార్థన చూస్తున్నామయ్యా. ఆ బిడ్డలు ప్రభావ భారతదేశం నుంచి యవన దర్శకులకు ప్రభావ మధ్యలో ఆ బిడ్డలు మీరు ఈ యొక్క ఫంక్షన్లో ప్రభావ మీరు కాపాడినందుకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన మరి మనుషులుగా మేము ఒక చిన్న ఫంక్షన్లో ఏర్పాటు చేసినట్టు జీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ బిడ్డకు ప్రభావ ఇక నుంచి మీరు తోడుగా ఉండి ప్రతి విషయంలో ప్రభావ ఆ బిడ్డకు వయసును జ్ఞానమును మీ దైవము మనుషుల దైవము వర్తిగలిగిన మంచి జ్ఞానము అందరించండి నాయన. ముఖ్యంగా ప్రభావ ఇదిగో నాయన యవన కాలమందు మరి కాడు వేయటం వేయడం చేసిన దేవుడు తండ్రి. ఈ బిడ్డకు ప్రభావ ఇది మొదలుకొని ప్రభావ మీ యొక్క తోడు, మీ యొక్క కాపుదల, మీ యొక్క సన్నిధి, ముఖ్యంగా ఈ బిడ్డని యొక్క దేవభక్తులు కలిగి జీవించడం దయచేసి మనకి ఉంటాను. ఎందుకంటే తండ్రి ఈ యొక్క రోజుల్లో ప్రభావ మీరు లేని ప్రభావ ఇవి ఉన్నాం వ్యక్తమని చెప్పవకండి. ముఖ్యంగా ఆకాశం కింద ఉన్నందుకు వ్యక్తమని చెప్పవయా. వీరి యొక్క తల్లిదండ్రులను బట్టి ప్రభావ జీవించిన కుమార్తె ప్రభావ వారి సంతోషకరంగా జీవించడానికి సహాయం చేయమని ఇక్కడ కూడి వచ్చిన యొక్క ఫంక్షన్ వచ్చిన బిడ్డలందరినీ ప్రభావ జీవించండి, ఆశీర్వదించండి. వారి మనసుతోని బిడ్డను జీవించి ఆశీర్వదించడానికి మీకు సహాయం చేయమని చెప్పండి. బంధుమిత్రులను మరి అత్తమామలను అన్నదమ్ములు అధ్యక్షులను అందరినీ జీవించటకు మీ కృప సహాయం చేసి ముఖ్యంగా ప్రభావ మీ యొక్క జీవనము, మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క కాపుదల ఈ బిడ్డకు ప్రభావ ఈ ముందుకొని ప్రభావ ఆ బిడ్డ జీవించే కాలం అంతా ఈ ప్రభావ మీరే కాపాడమని మీ యొక్క జీవనలో మీ యొక్క ఆశీర్వాదాలతో మీ యొక్క మేలుగా నింపమని మీ యొక్క చిన్న ప్రార్థన కనిపించుకోమని మా రక్షకులను జీవితమాలని ఏసయ్య పేరుగా అభివృద్ధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎమ్మెల్యే రమేష్ గారు దేవించినటువంటి ప్రియ కుమార్తె మన ముందు నిజంగా ఎదురు కానీ పుట్టినప్పుడు బాల్యాభిప్రాయము పెరిగి పెద్దదవుతున్న దానికి నిదర్శనము యవన దశలోకి దేవుడు నడిపించడము, బాల్యం నుండి యవన దశలోకి తీసుకెళ్తున్నటువంటి ఆ దేవుడికి ముందుగా వందనాలు తెలియపరుస్తూ మరి వారి బిడ్డల దేవుడు చేసినటువంటి గొప్ప మేలును తల్లిదండ్రులుగా వారే సంతోషపడక ఆనందపడక ఈ సంతోషకరమైనటువంటి కార్యమును నిజంగా
పుట్టినిల్లును మర్చిపోకుండా, పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా, పుట్టినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది అనడానికి నిదర్శనం సాక్షిగా నడిబొడ్డులు ఉన్నటువంటి నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్ ఉన్నా కూడా అది మాకు వద్దు, మాకు ముట్టే మా బాప్టిస్ట్ బెత్లెహేం బాప్టిస్ట్ సంఘం అనుకున్న పాలమని ఇక్కడికి తీసుకొని వచ్చి నిజంగా ఇంతమంది ప్రజల ముందు, సంఘం ముందు, సంఘ పెద్దల ముందు పుట్టిన ఊరిని మర్చిపోకుండా తన పేరు తెంపుకొని పుట్టిన బిడ్డ కార్యమును ఇంత గొప్పగా ఇక్కడ చేస్తున్నదంటే ఎమ్మెల్యే ఒక్కసారి ముందుకు రా బిడ్డ. రమేష్ దగ్గర ఉంటే కూడా ఎందుకో దగ్గరికి రా అంటే ఆ చనువు ఉన్నది, ఆ ప్రేమ ఉన్నది. ఏంటంటే నా చేతిలో పెరిగిన బిడ్డ సమాజంలో కాదు సంఘంలో నిజంగా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి బిడ్డ, సండే స్కూల్ టీచర్గా పిల్లలకు విద్యార్థులు నేర్పినటువంటి బిడ్డ, యువనస్తుల యొక్క కోరికలో ఇంకా చెప్పలేనటువంటి సేవ చేసినటువంటి బిడ్డ. అలాంటి బిడ్డకు తోడుగా ఇచ్చినటువంటి రమేష్ను నిజంగా ఎందుకు నా దగ్గరికి తీసుకోవాలంటే నా బిడ్డ ఇంత గొప్పగా ఉన్నందుకు కారణం ఏంటంటే వరంగల్ జిల్లా లోపల సిబిసి అనుకోకుండా చర్చ అంటే ఎంత గౌరవమో, ఇంత అపారమైన ఇష్టమో, నడిపెట్టున్నటువంటి భాగ్యనగరమైన రాజనగరైనటువంటి హైదరాబాద్ నగరంలో నారాయణగూడ చర్చిలో స్త్రీల సమాజంలో కూడా నేను నా పక్కన నిలబెట్టినటువంటి నా బిడ్డ ఎమ్మెల్యే గొప్పగా రాణిస్తుంది. ప్రతి కార్యక్రమంలో ఆమె ముందొస్తుంది, ప్రతి విషయంలో కూడా ఆమె పాల్గొంటుంది. పుట్టినిల్లు అక్కడ మెట్టినిల్లులాగా ఆ సంఘంలో కూడా బెత్లెహేం బాప్టిస్ట్ సంఘ విశ్వాసి బిడ్డ అన్నటువంటి గొప్పతనాన్ని కూడా ఆ నారాయణగూడ చర్చిలో ఈ బిడ్డ చూపెడుతుంది. ఒకసారి ఒక ఇద్దరే కొట్టారు మా సెక్రటరీ, అందరూ కూడా చెప్పండి. అందరికీ ఇష్టం ఉన్నట్టున్నది, అందరికి ఎక్కువ పోదామా? ఓకే బిడ్డ. ఎందుకు అంటే అది గర్వకారణంగా చెప్తాను. రెండవది ఒకటి ఏంటిదా ఒకటంటే తల్లిదండ్రులమైనటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కన్నటువంటి కన్నతల్లుల యొక్క బాధ్యత విస్మరించకుండా ఎలా అన్నటువంటి బాధ్యత మనం ఉన్నది. కన్నప్పుడే సంతోషము కాదు, పెరిగి పెద్దయినాక వారి బాగోగులు బాగుంటేనే మనకు నిజమైనటువంటి సంతోషం అన్నటువంటి నమ్మకము, నిరీక్షణ, విశ్వాసము మన మీద ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యే రమేష్ గారులకు ఒక్కటే మనవి, ఇక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు, పిల్లలున్న తల్లిదండ్రులకు కూడా ఒకటే మనవి. మరొకసారి చెప్తున్నాను ఏంటంటే ఈ పోటీ తత్వంలో ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ యుగములో పిల్లగాడు పాలు తాగాలన్నా, పిల్లగాడు అన్నం తినాలంటే చేతిలో సెల్లు లేకుంటే అన్నం తినడు, పాలు తాగడు. అటువంటి నడువడిలో నాగరికలో మనం పెరుగుతున్నాం. కాబట్టి ఈ రోజులలో, ఈ కంప్యూటర్ యుగంలో, ఈ సెల్ యుగంలో, ఈ యుగంలో, ఈ పురోగమతిలో మనమంటూ ఒక నిలకడగా ఉండాలంటే, మనమంటూ ఒక పురోగతికి వెళ్ళాలంటే, మనమంటూ సంతోషంగా బతకాలంటే, మనమంటూ మన పిల్లల గురించి సగర్వంగా సంతోషపడాలంటే ఒకటి మనకు ఏమీ లేవు, ఉన్నది బీదరికమే. మనకు ఏమీ నాగనట్టే లేదు. మనకున్నది విశ్వాసము, నిరీక్షణే. ఆ విశ్వాసం, నిరీక్షణలో కన్న బిడ్డలకు చదువు ఇవ్వడం కన్నా ఇక ఏ ధనము లేదు. అదే ముఖ్యమైనటువంటి ధనము తల్లిదండ్రులు ఈ రోజున వచ్చేటువంటిది. చదువు లేకుంటే విలువ లేదు, చదువు లేకుంటే మనుగడ లేదు, చదువు లేకుంటే గౌరవం లేదు, చదువు లేకుంటే ప్రేమ లేదు, చదువు లేకుంటే గుర్తింపు లేదు, చదువు లేకుంటే ఎన్నో కష్టాలు, ఎన్నో రాయిత్యాలు. అలాంటి పరిస్థితులు మనం ఉంటున్నాం. కాబట్టి పిల్లలకు చదువు 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 రాకుమారు ఉన్నాము కదా. మీ అమ్మ ఎంత గొప్పదో, మీ దైవ భయంలో అమ్మను జయించాలా, దేవుని సన్నిధిలో అమ్మ కన్నా ఎక్కువ మంచి పేరు తెచ్చుకోవాలా నువ్వు పెరుగుతున్నటువంటి విధానంలో. చాలా బిడ్డ వందనాలు. ఒక రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది స్త్రీమూర్తులు ఉన్నారు మనకు తెలిసి. ఎవెలిన్ రాణి అనేటువంటి పేరుకు ఉన్నటువంటి అర్థం చాలా ఉన్నతమైంది. ఈవ్ అనేటువంటి మాటల నుండి
అవ్వ అంటే ప్రారంభము. తర్వాత ఈవ్ అనగా అర్థం ఏంటంటే ఎవలిన్ అనేటువంటి మాట ఈవ్ అనే పదం నుండి వచ్చింది. జీవించి ఉన్న, జీవము అని అర్థం, లైఫ్. ఎవలిన్ అనేటువంటి మాటకు హీబ్రూ పద రూపం ఏంటంటే జీవము, జీవించి ఉన్న అనేటువంటి అర్థం అందులో ఉంది. లేదా మనం ఏమని చెప్పవచ్చు అంటే మన తెలుగు భాషలో జీవిత రాణి. ఇప్పుడు ఎవలిన్ రాణి అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఎవలిన్ రాణి అంటే జీవిత రాణి, జీవము కలిగింది, లైఫ్, అంతే కదా. తర్వాత ఎవలిన్ అనేటువంటి పదానికి ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. స్ట్రెంత్ అని, బలం అని, టు బ్రీత్, శ్వాసించడం అని, చాలా మంచి పేరు ఆ బిడ్డకి పెట్టబడింది. ఈ ఎవలిన్ రాణి అనేటువంటి పేరు వింటూ ఉన్నప్పుడు, నేను రాసుకుంటూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఎస్తేరు రాణి అనేటువంటి పేరు నాకు మనసులో మెదులుతూ ఉంది. ఎస్తేరు మెదులుతూ ఉంది. ఎస్తేరుకు 2 పేర్లు ఉన్నాయి. ఒకటేమో హదస్స, తర్వాత ఆమె రాణి అయిన తర్వాత ఆమెకు పెట్టబడినటువంటి పేరు ఎస్తేరు. హదస్స అనేటువంటి పేరుకు కూడా చాలా ఉన్నతమైనటువంటి అర్థం ఉంది. హదస్స అంటే ఒక చెట్టు పేరు. అది చెట్టు ఎలా ఉంటుందంటే గుబురుగా పెరుగుద్ది. ఈ మిర్చల్ ట్రీ అంటారు. ఈ మిర్చల్ ట్రీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే గుబురుగా పెరుగుతుంది. అంటే సహవాసానికి గుర్తు, కలుపుకుపోయేటువంటి తత్వము. హదస్స అంటే నావారు అనుకునేటువంటి తత్వం. హదస్స ఆ ట్రీకి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. ఈ హదస్స కూడా చాలా చూడముచ్చటగా ఉంది. అంటే హదస్స కాదులేండి, ఇవ్వలేదు కదా. ఎస్తేర్ రాణి బైబిల్ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు. ఈ మర్చల్ ట్రీ గుబురుగా పెరుగుతుంది, చాలా తక్కువ ఎత్తులో పెరుగుతుంది, చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది. దాని ఆకులు ముదురు రంగుతో ఉంటాయి, ఆకుపచ్చగా, ముదురు ఆకుపచ్చని రంగులతో ఆకులను అది కలిగి ఉంటుంది. దాని పుష్పాలు ఎలా ఉంటాయి అంటే తెల్లని వర్ణం, తెల్లని హిమము లాంటి కలర్ కలిగి ఉంటాయి. క్రీస్తు పిల్లల ఒక పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి చెట్టుకు గుర్తు. ఈ హదస్స దేవుడు ఆమె జీవితాన్ని ఎస్తేరు రాణిగా మార్చారు. ఎస్తేరు అంటే కూడా మంచి అర్థం ఉంది. ఎస్తేరు అనగా నక్షత్రము. నక్షత్రము ఎప్పుడూ ప్రకాశించేది, ప్రకాశమానమైనటువంటి జీవితం. కొంచెం ఆకలితో ఉన్నాను కాబట్టి ఎక్కువ చెప్పలేకపోతున్నాను. నేనేమో వాక్యం చాలా సిద్ధపడి ఉంటా, ఉంది ప్రోగ్రామ్ ఉంది, వాక్యం చెప్పాలా, చాలా మంచి విషయాలు చెప్పాలని సిద్ధపడి ఉంటే ఇక్కడ నాకు 5 నిమిషాలు 10 నిమిషాలు, ఇంకా ఇప్పుడు మీకు ఇంకా వీళ్ళ మేనమావ సంగతి తెలియదు, సాగరు అక్కడ నుంచి చెయ్యంటాడు. ఇక నేను ఎందుకు లేక ఆయన చూపే వాళ్ళకి ఎందుకు కానీ నేనే ముగిస్తూ ఉన్నాను, ఎందుకంటే ఆలస్యమైంది బాగా. ఈ 3 మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈవంటే లైఫ్, ఆ జీవము. ఏ విధంగానైతే యేసుక్రీస్తు ప్రభు జీవము, యేసుక్రీస్తు ప్రభులో ఆ జీవం ఉన్నదో ఆ ప్రియ బిడ్డ మరి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదానికి పాత్రలు కావాలని ఎస్తేరు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఎస్తేరు ధైర్యవంతురాలు, ఎస్తేరు జ్ఞానవంతురాలు, ఎస్తేరు తన ప్రజల కొరకు పోరాడినటువంటి స్త్రీ. ధైర్యం చేసింది తన ప్రజలను కాపాడుకోవడానికి. నేను నా ప్రజలు, నేను నా కుటుంబం, నా వారు అనుకునే మనస్తత్వం ఎస్తేరు. అందుకే దేవుడు హదస్స అనేటువంటి స్థానం నుండి ఎక్కడో ఎడారిలో పెరిగేటువంటి ఈ హదస్స, ఈ చెట్టు మిర్చల్ ట్రీ ఒక వనంలోనికి తీసుకుని వచ్చాడు. రాజనగరంలోనికి తీసుకుని వచ్చాడు దేవుడు. రాణి అగునంతగా విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని ఎస్తేరుకు దేవుడు ఇచ్చాడు. వీళ్ళని అలాగే బైబిల్ గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నిన్ను వృద్ధిలోనికి తీసుకుని వచ్చిన వాళ్ళని నేనే. ఎవరు వృద్ధిలోనికి తీసుకుని వచ్చారు? దేవుడే. దేవుని చేత నీవు ఆశీర్వదింపబడ్డావు. దేవుడు నిన్ను శుద్ధీకరించాడు.
నీకు గొప్ప ఘనతను తీసుకుని వచ్చాడు. దేవుడే నిన్ను అలంకరించాడు. దేవుడు నిన్ను ఏం చేశాడు తెలుసా? రాణిగా నిన్ను దీవించాడు. ఆమె రాణిగా దేవుడు ఆశీర్వదించాడు. క్రీస్తునందు పిల్లరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఎవలిన్ రాణి అంటే జీవిత రాణి. మా చర్చిలో కూడా జీవిత రాణి పేరుంది. ఉన్నదా జీవిత రాణి? ఎస్, జగ్జీవన్ గారు మా యొక్క మాజీ ట్రెజరర్ గారి వాళ్ళ మిస్సెస్ పేరు జీవిత రాణి. అంటే ఇదే పేరు అనుకున్నాను నాకు తెలియనప్పుడు. అంటే ఇప్పుడు ఎంత మంచి పేరు అది, ఎవలిన్ రాణి అనేటువంటిది జీవిత రాణి. ఈ ప్రియ బిడ్డ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం పొందుకొని గొప్పదై మంచి విద్యను అభ్యసించి మంచి జీవితంలో స్థిరపడాలని, ఆమె ఎదిగేంత వరకు కూడా దేవుని యొక్క హస్తం ఈ ప్రియ బిడ్డ మీద ఉండి సంపూర్ణంగా దేవుడు ఈమెను ఆశీర్వదించాలని, దేవుని యొక్క హస్తముల క్రింద మరి ఎవరిని రాని గొప్పగా దీవించబడాలని నేను ఆశిస్తూ దైవజనుడిగా నా దీవెన అందిస్తూ ఉన్నాను. ప్రభు ఈ మాటను మన ఇంటిలో దీవించుగాక. తలలు వచ్చినాం, ప్రార్థన చేద్దాం. నాయన నీ బంగారు పాదాల కోట్లాది వందనాలు తెలుస్తున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్న వేళ తండ్రి, ఇదిగో తండ్రి నాయన గంగా గార్డెన్లో తండ్రి ఈ బిడ్డ ఎవరిని సారీ ఫంక్షన్కు ఈ అవకాశాన్ని ప్రార్థన చేయడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరిని ఈ బిడ్డను ఆశీర్వదించు తండ్రి. ఆ బిడ్డ ఆయుష్నందు, ఆరోగ్యమందు, జ్ఞానమందు, వయసునందు, నీయందు తండ్రి వర్తిల్ల చేయి తండ్రి. ఆ బిడ్డ దినదినానికి అభివృద్ధి చెంది నీ అందు విశ్వాసం కలిగి తండ్రి చదువులో కానీ జ్ఞానంలో కానీ సొలొమోను ఇచ్చిన జ్ఞానాన్ని ఈ బిడ్డను దయచేసి నీ కృపలో బిడ్డను వర్తిల్ల చేయి తండ్రి. బిడ్డగా తండ్రి తల్లిదండ్రులకు లోబడి ఉన్నన్ని నాళ్ళు తల్లిదండ్రులకు లోబడి ఉండే భాగ్యాన్ని దయచేయి తండ్రి. అయ్యా ఈ ఫంక్షన్కి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి దైవజనుని తండ్రి, ఆ విధంగానే తండ్రి ప్రెసిడెంట్ సెక్రటరీని కనున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసలు ఆశీర్వదించి దీవించమని తండ్రి నాయన నీ కృపలో తండ్రి బిడ్డలు మరి ఒకసారి తండ్రి నీ యొక్క జీవన సహాయం దయచేయమని, మంచి గుర్తింపు నా బిడ్డలు దయచేయమని, నీ కృపలో బిడ్డను వర్ధిల్ల చేయమని ఈ కొద్ది విన్నపంలో మా కోసం శిలువలో పలే రక్తం చెల్లించిన మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాదరక్షలు నీకు తొలగించి తిని, సన్నపు అవసరాల బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టు బట్ట ధరింపజేసి తిని, మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియములు పెట్టి, నీ మెడకు గొలుసు తగిలించి, నీ చెవులకును ముక్కులకును పోగులకును నీ తలకు కిరీటమును పెట్టించి తిని, ఈలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనార పట్టును విచిత్రపు కుటుంబని గల బట్టలు నీకు ధరింపజేసి, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై రానియగునంతగా అభివృద్ధి నొంది తిని. ప్రభు ఈ మాటలు మరి ఈ యొక్క యవన ప్రాయంలోనికి మీరు నడిపించి ఆ బిడ్డను వృద్ధిలోనికి తీసుకుని వచ్చి ప్రభు ఆ బిడ్డలు జీవించడానికి స్తోత్రాలు. మరి బంధువుల సమక్షంలో ప్రియ బిడ్డలు నీ బిడ్డలు దీవిస్తూ ఆమెకు ఈ పిండి వంటలను ఆహారముగా ఇచ్చుటకు మరి ప్రభు వారు ఎంతో శ్రద్ధతో తీసుకుని వచ్చినటువంటి వీటిని మీరు దీవించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ఆహారం భుజించడం ద్వారా నీ ప్రియ బిడ్డ మంచి బలమును, శక్తిని, ఆరోగ్యమును సంపాదించుకొని నీ కృపలో ఎదుగుటకు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తీసుకుని వచ్చిన వారిని దీవించండి. ఇప్పుడు నీ బిడ్డకు అందిస్తున్నటువంటి వారి యొక్క హస్తముల దీవెనలు ఆ బిడ్డకు సంపూర్ణంగా దొరుకుటకు సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావం పొందుతున్నమని యేసు దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.
మొదలుకొని తన జీవిత కాలం అంతా నీ కృపాక్షేమములే తోడుగా ఉంచుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రియ బిడ్డను జ్ఞానవంతురాలను చేయండి, భాగ్యవంతురాలను చేయండి, మంచి స్థిరమైన జీవితాన్ని దయచేయండి. ఎదుగుచూ ఉండగా బలమును, శక్తిని, ఆరోగ్యమును, ఆశీర్వాదం అనుగ్రహించండి. తల్లిదండ్రుల యొక్క దీవెన, పరలోకమందున్న తండ్రి నీ దీవెన సంపూర్ణంగా ఈ ప్రియబిడ్డకు మీద ఉండడం సహాయం చేయండి. తన బ్రదర్ని బట్టి కూడా, వారి అన్నగారిని బట్టి కూడా వందనాలు. మరి ప్రభు ఎమ్మెల్యే గారిని బట్టి వందనాలు, రమేష్ గారిని బట్టి వందనాలు ప్రభు. మరి సంఘం నుండి వచ్చిన పెద్దలను, నాయకత్వం, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ పెద్దలందరినీ బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే బంధుమిత్రులందరినీ బట్టి స్తోత్రాలు. ఈ బిడ్డను దీవించి వెళ్తుండగా నీ కృపాహస్తము తోడుగా ఉంచమని ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపించినందుకు, మమ్మల్ని దీవించినందుకు, ఈ బిడ్డను సంపూర్ణంగా ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుడి ప్రేమయు, ప్రభువుని ప్రియరక్షకుడైన యేసు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అనిల సహవాసము, సమాధానము. ప్రియ దేవుడి ప్రజలారా, మన ఎదుట ఉన్నటువంటి ప్రియ కుమార్తె ఎవరి రానికి, వారి కుటుంబములకు చేరువచ్చిన మనందరికీ ప్రభు రాకడ వరకు సదాకాలము తోడేది కాపాడును గాక. ఆమేన్. రాజా నీతోనే ఉన్నారు. నీవు సాతానుని జయించుటకు ఆయన శక్తి పొందు. నీవు భయపడవద్దు, పడవద్దు, పడవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు, 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 భయపడవద్దు. రాజా నీతోనే ఉన్నారు. నీ భారమును ఆయన పైనుంచుము, ఆయన శాంతిని పొందు. నీవు భయపడవద్దు, పడవద్దు, పడవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు, 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 భయపడవద్దు. యేసురాజా నీతోనే ఉన్నారు. నిన్ను తిరిగి లేపుటకు ఆయన త్వరగా వస్తారు. భయపడవద్దు, పడవద్దు, పడవద్దు, భయపడవద్దు, దిగులు పడవద్దు, 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 భయపడవద్దు. నిన్ను ఎప్పుడు చేయవిడువని యేసు నీతోనే ఉన్నారు. నిన్ను ఎప్పుడు
కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా. అవి వర్ణించలేను నా యేసయ్యా, అవి వివరింపలేను నా యేసయ్యా. అవి వర్ణించలేను నా యేసయ్యా, అవి వివరింపలేను నా యేసయ్యా. నా ఎడల నీకున్న వాంఛలన్నీయు కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. ఎన్నో దినములు నిన్ను నే విడచితిని, ఎన్నో దినములు నిన్ను నే మరచితిని. ఎన్నో దినములు నిన్ను నే విడచితిని, ఎన్నో దినములు నిన్ను నే మరచితిని. విడువని ఎడబాయని నా యేసయ్యా, మరువక ప్రేమించిన నా యేసయ్యా. విడువని ఎడబాయని నా యేసయ్యా, మరువక ప్రేమించిన నా యేసయ్యా. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. నన్ను కరుణించిన నా యేసయ్యా, నన్ను కరుణించిన నా యేసయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. నన్ను ప్రేమించిన నా యేసయ్యా, నన్ను ప్రేమించిన నా యేసయ్యా. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే
ఆరాధించెదా చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి యేసయ్య నామమే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి యేసయ్య నామమే బలమైన దుర్గము నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపచేసెనే చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం యేసయ్య సన్నిధినే మరువజాలను యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి యేసయ్య నామమే పరిమళ తైలము నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం. యేసయ్య సన్నిధినే మరువజాలను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. 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 యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా
పరిశుద్ధ పాదములే నన్ను తాకని ప్రభు. పొట్టు వంటిది నా ఆయుషు, మట్టి వంటిది నా జీవితం. గాలి పొట్టు వంటిది నా ఆయుషు, పదిలముగా నన్ను పట్టుకొని, పదిలముగా నన్ను పట్టుకొని మార్చుకొంటివా నీ పోలికలో, మార్చుకొంటివా నీ పోలికలో.